సో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే పేమెంట్? 500. 500? ఏదో కాలేజ్కి ఎక్కడో యాంకర్ ఊరికి వెళ్ళా, జస్ట్ క్యాజువల్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం. అడిగితే ఒక మేడం అడిగితే వెళ్ళాను. 500 ఇచ్చారు అంత. ఫస్ట్ నా రెమ్యునరేషన్ అది. నా అంటే గౌరవంగా ఒక రెమ్యునరేషన్ తీసుకున్నానంటే 500. ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ 500 స్టార్ట్ అయింది నాకు నా జీవితం. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను. ఎంత అంటే ఒక ఐఫోన్ కొనుక్కున్నంత? అంత ఐఫోన్ ఒక రోజుకి ఎవరిస్తారు? ఓకే, బాగానే ఉంది. ఒక రోజులో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి. అంటే అందరూ మెచ్చుకోదగ్గ అమౌంట్. సో మీరు ఐ డ్రీమ్ లో కూడా యాక్టర్ గా వర్క్ చేశారని చెప్పి. యా. సో ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకున్నారు? ఎవ్రీథింగ్. అంటే ఐ డ్రీమ్ లో నేను ఏం చేయలేదని అడగండి, అన్నీ చేశాను నేను. ఐ డ్రీమ్ అనేది ఒక అప్పట్లో నాకు ఇట్స్ వెరీ గుడ్, అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్. మనకి 2017-18 నాకు ఫుల్ అనమాట. ఒక 200 వీడియోస్ ఇక్కడే చేశాను మోస్ట్లీ నేను. చేసుకుంటూ వెళ్ళా. అంటే ఇవన్నీ నాకు ఎట్లా పనిచేసినాయి అంటే ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఆడ యాక్టర్ కాదంటే, లేకపోతే ఆడ యాక్టర్ అవుదాం అనుకుంటే ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి అర్థమైపోద్ది. కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి. నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఐ డ్రీమే. ఎక్కువ వీడియోలు చేసే కొద్ది ఏంటంటే మనిషిలో ఆ భయం పోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆడికి ఏదైనా చేసేయగలుగుతాడు అన్న ఆ నమ్మకం నాకు ఇచ్చింది అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది. శ్రేయస్ మీడియాస్లో కూడా నేను పనిచేశాను. నేను చంటపై నాకు ఛానల్ ఉండేది ఇదివరకు. అప్పుడు నాకు వాళ్ళు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినిటమ్. నాకు మరి ఈరోజు 3 పూట్ల ఫుడ్ తింటున్నాను, చక్కగా కారులో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని తిరుగుతున్నాను, ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చున్నానంటే ఆ ఇన్ఫినిటమ్ అనే కంపెనీ. మా ఎస్డి సార్, వందన మేడం, రాహుల్, వీళ్ళు ముగ్గురు నా వెనకాల నుంచొని లేదు మనోడు మంచోడు, చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు, చక్కగా అసలు వాళ్ళ ముగ్గురు నన్ను బాగా అంటే దే ఆర్ ట్రీటింగ్ మీ లైక్ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి నేను ఫ్యామిలీ. మనోడు చక్కగా ఆఫీస్కి వస్తాడు, నెలకు 4 వీడియోలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఏం మాట్లాడు, ఇంతే. సో వాళ్ళకి నేను నచ్చాను. నాకు అంటే నేను చేసిన వరకే ఇన్నాళ్ళకి నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే కారణం ఇన్ఫినిటమ్. ఒక వాల్యూ వచ్చింది, ఒక రెస్పెక్ట్. స్టార్టింగ్ నుంచి నేను కోరుకుంది రెస్పెక్టే. మనీ అంటే మనీకి అందరికి అవసరం కాదంటలేదు, నేను వద్దని కూడా నేను చెప్పను. నేను మనీ కావాలి. అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్ అనేది రాకపోతే ఎంత డబ్బు తీసుకున్నా ఎంత పని చేసినా వేస్ట్. బట్ నాకు ఆ గౌరవం వచ్చింది ఇన్ఫినిటమ్. సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా లేకపోతే ఎలా వచ్చింది అని చెప్పి? రిఫరెన్స్ అది. రిఫరెన్స్ సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్కి. ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి ఆఫీస్ రమ్మని చెప్పండి మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఇంకేమంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయా. మరి అప్పుడు అవకాశాలు ఏం లేవు. 2019తో అంతా ఆగిపోయింది. 2019 ఏదో సినిమా నాది రిలీజ్ అయింది, సరిగ్గా ఆడలేదు. అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది. అంతకుముందు ఐ డ్రీమ్ నుంచి అటు సినిమాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఇక్కడే లాస్ట్ వీడియో నాది. ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్ ఒక 2 years. అందరూ మర్చిపోయారు. ఎవ్రీవన్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్లు అందరూ వదిలేశారు నన్ను. సినిమా ఒకటి ఆడలేదు. యూట్యూబ్లో అందరికీ నేను అప్పటికి పరిచయం ఉన్నాను. అప్పటికి బాగా నోటబుల్ అవుతున్నాను నేను 2017-18 టైంకి. ఎప్పుడైతే 2 years గ్యాప్ ఇచ్చానో ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. అందరూ వదిలేశారు నన్ను, మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. డైరెక్టర్స్ ఏమో మనోడు ఇంక ఫెయిడ్ అవుట్ అయిపోయి ఇలాగే అనుకున్నారు అందరూ. నాట్ ఎగ్జాజరేటింగ్, నిజం చెప్తున్నాను నేను. అందరూ మర్చిపోయారు, అయిపోయింది మనోడు, పని అయిపోయింది అనుకున్నారు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు యాక్టర్ అన్నాడు యాక్టరే, గ్యాప్ ఇచ్చాడంటే ఆడు యాక్టింగ్ మర్చిపోడు. ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. నాకు అప్పుడు సినిమా వచ్చింది, సినిమా ద్వారా ఏదైనా ఇంకొక మెట్టు ఎక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే యూట్యూబ్ నేను చులకనగా చూడను. యూట్యూబ్ చులకంగా చేస్తుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయను నేను. అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను. సరే ఒక సినిమా చేస్తున్నాం కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి సినిమా చేశా. వదిలేశారు అందరూ. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఇదేంట్రా బాబు, ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా, అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది, 5 years పీరియడ్. ఇప్పుడు ఆ వెనక్కి రమ్మన్నా రాదు. ఇప్పుడు అది టైం మిషన్లో వెనక్కి వెళ్ళలేం కదా, అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది కెరీర్. 2019 అయింది, కరెక్ట్గా అదే టైంకి ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది. 2019 కరెక్ట్గా మనకు ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిన కేసులు. 20కి ఫస్ట్ వేవ్ పడింది. ఏం లేవు ఆఫర్స్, జీరో, నో ఫైనాన్షియస్ అయితే వెరీ వరస్ట్. డబ్బులు లేవు, చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. అప్పటికే మ్యారీడ్. 2019 మ్యారీడ్ నేను. February 14th పెళ్ళి అయిపోయింది. పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు, ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని? నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్ల, ఒక మంచి అమ్మాయి.
మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నో ఆఫర్స్, అన్నీ క్లోజ్, అన్ని సైడ్లు డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఎటు చూసినా అంత బ్లాక్గానే కనిపించింది నాకు, మొత్తం అంతా బ్లాక్అవుట్ అయిపోయాను అనుకున్నాను నేను. కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను. అంటే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోవాలి నేను మొదటి నుంచి. 2014లో మా నాన్న అప్పటికి చెప్పేవాడు, రే రకరకాల ఏమైనా చూడరంటే, లేదు డాడీ నేను కష్టపడతాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి. అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్ చూపించట్లాగా ఇందులో అంటే, లేదు నేను 4 ఆప్షన్ వీళ్ళు ఒక చేయి చూపిస్తాను, ఈ 4 ఆప్షన్లో నాకు సినిమా అలాగనుకుని నేను అలా పెట్టుకున్నాను. అయిపోయింది అనుకున్నాను నేను. ఏడిపోయి లోపల రకరకాలుగా ఏడ్చాను నేను. అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. పాపం నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాడు నాకు. ఈ రోజుకి నేను ఏదైనా రిగ్రెట్ అవుతున్నానంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం. నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను. నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది ఎప్పుడు నాకు. కోవిడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు, మా నాన్న దగ్గర ఎందుకు ఉంటాయి పాపం. ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు నాకు. రెంట్ ఎక్కువ, ఈడేమో ఓనర్ ఇక్కడ రెంట్ కట్టమని వీళ్ళకి టార్చర్ పెట్టేవారు. రెంట్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్. కోవిడ్ డబ్బులు లేవు పాపం నాన్న పంపేవాడు.